ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు డిసెంబర్ 11, 2023 జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని లక్ష్మి గారు చదువుతూ వివరిస్తారు. టాపిక్ ఏమో పాజిటివ్ అండ్ నెగటివ్ టీచింగ్. ఈరోజు టాపిక్ పాజిటివ్ అండ్ నెగటివ్ థింకింగ్ టీచింగ్. ఇంకంతే. ఈ కాఫీలు తీసుకెళ్తాయి, కొంచెం లోపల పెట్టిరా. ఎందుకంటే మరి టైం ఉండదు తినడానికి. తర్వాతే ఏమనుకోదండి. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చారు, సాయి కృష్ణ అని. ఈ కేమ్ ఫ్రమ్ మచిలీపట్నం దగ్గర. ఏ ఊరండి? ఒక్కలగడ్డ. ఓకే. అయితే ఇవాళ పాజిటివ్ అండ్ నెగటివ్ టీచింగ్ అండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు మొదట వర్ణిస్తున్నారు. ఆ మార్గం అంతా కూడా రఫ్ గా డస్టీగా ఉంది. అక్కడ ఆ మార్గం ఏమో ఒక చిన్న టౌన్ కి తీసుకెళ్తుంది. అంటే బిలో కిందన ఉందన్నమాట. కొన్ని చెట్లు అన్నవి అక్కడ ఆ హిల్ సైడ్ కి వ్యాపించున్నాయి. అందులో చాలా కూడా కట్ చేసేసారట. ఎందుకంటే వాళ్ళకి పొయ్యిలోకి ఆ చెట్టుని చాలా, అంటే చెట్టు కదా, అక్కడికి ఎంతో ఎత్తు ఎక్కితే అక్కడ ఎంతో అంటే షేడ్ ఉంటుంది. ఆ పైన ఈ ట్రీస్ అన్నీ కూడా అంత ఎక్కువగా లేవు. అవన్నీ కూడా ఎంఏయు మౌల్డ్ బై మ్యాన్, అంటే మనిషి చేత అవన్నీను అంటే మార్చబడ్డాయి అనమాట. అంటే కట్ చేయడం అవన్నీ. దే గ్రూ టు ఫుల్ హైట్. అవి చాలా ఎత్తుకు ఎదిగాయి, చాలా థిక్ గా బ్రాంచెస్ తోటి. మౌల్డ్ ఒకసారి చూస్తామా? ఎవరైనా వసంతలోకి వచ్చిందా? MAUL. నేను గస్ మీనింగ్ చెప్పే బదులు చూస్తాను. MAUL. పుల్ అని పుల్లింగ్ లాగడం. మాల్ MAUL కదా? MAUL. అదేంటిది ఇక్కడ? ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా మౌలానా ఆజాద్. అంతేగాని మౌల్ ఏంటి? నువ్వు చూడు ఒకసారి వెర్బ్ ఏంటోని. మాలింగ్ అంటే పుల్లింగ్ అని చూస్తానండు. MAUL అంటే నేను అనుకోవడం ఇంకొక, అంటే ఏదైనా ఎఫెక్టెడ్ అన్న వేలో వస్తుందేమో ఇక్కడ. అదే మాల్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. మాల్ అంటే యూజువల్లీ ఇది ఒకటి ఉంది, మాలింగ్ టు అటాక్ అండ్ ఇంజర్ సంబడి. అదే అదొకటి ఉంది. ఇంజ్యూర్డ్ ఇక్కడ. ఎందుకంటే మనిషి చేత అవి ఏమీ పాడవకుండా ఉన్నాయి. ఆ పైకి వెళ్ళాక చెట్లు, అంటే కింద చెట్లన్నీ మనిషి కట్ చేస్తారు కదా. దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఆర్ ఇంజ్యూర్డ్ బై మ్యాన్. అది కరెక్ట్ మీనింగ్. అవన్నీ కూడాను చాలా ఎక్కువ ఎత్తుకు ఎదిగి చాలా ఎక్కువ, అంటే థిక్ గా ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడేమో నార్మల్ గా మిగతా అన్ని ఆకులు అవన్నీ ఉన్నాయి. ఆ ప్రజలేమో ఏదైనా ఒక బ్రాంచ్ ని, ఏంటంటే ఈ గోడ్స్ ఉంటాయి కదా, అంటే ఈ మేకలు తినడానికని ఆ ఆకులవి కట్ చేస్తున్నారు. అది ఎప్పుడైతే బేర్గా అయిపోయిందో అప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని, అంటే ముందు ఆకులని కట్ చేసేసి తర్వాత ఏమో పొయ్యిలోకని కట్ చేస్తారట. అక్కడేమోని అసలు వుడ్ చాలా తక్కువ ఉంది లోయర్ లెవెల్స్ లో. అందుకని అవి హయ్యర్, అంటే పైన బాగా ఎదుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏమో కట్ చేయలేరు. క్లైంబింగ్ అండ్ డెస్ట్రాయ్, అందుకని ఎక్కి మరి డెస్ట్రాయ్, నాశనం చేస్తున్నారు. అక్కడ వానలు ఎక్కువగా లేవు, అవి మొదట ఉన్నట్టుగా. జనాభా కూడా పెరిగిపోతుంది. ప్రజలేమో జీవించాలి, అక్కడ ఆకలి ఎక్కువగా ఉంది. ఓకే. ఏమి అంటే వన్ లివ్డ్ యాజ్ ఇండిఫరెంట్లీ యాజ్ వన్ డైడ్. అంటే ఎవరు ఎవరిని పట్టించుకోరు. అందుకంటే చనిపోయిన వాళ్ళు ఎలాగో అలా ఉండిపోతున్నారు. అంటే ఇంకెవరిని పట్టించుకునే స్థితి లేదు అక్కడ. క్రూర మృగాలు ఏమీ లేవు. అవేమో చాలా మీదకి వెళ్ళిపోయి ఉంటాయి. కొన్ని పక్షులు ఆ బుషెస్ ఇటు అటు వెళ్తున్నాయి. అవి కూడా అంటే బాగా క్షీణించిపోయి ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఆహారం లేదు. అనే ఒక పక్షి
అది వైట్ గా బ్లాక్ గా ఉంటుంది. అదేంటంటే రాక్షస్లీ ఫ్లయింగ్ అంటే గట్టిగా అంటే స్కోల్డ్ చేస్తోంది. ఫ్లయింగ్ ఫ్రమ్ లింబ్ టు లింబ్ ఆఫ్ ఏ సాలిటరీ ట్రీ. అంటే అది నెమ్మదిగా ఒక్కటే ఉన్నటువంటి చెట్టుకి అది వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ నెమ్మదిగా వేడెక్కుతోంది. ఇట్ వుడ్ బి వెరీ హాట్ బై మిడ్ డే. మధ్యాహ్నం అయ్యేసరికల్లా చాలా వేడిగా ఉంటుంది. అయితే అక్కడ కావలసినంత వాన లేకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాన లేదు. అందుకని ఎర్త్ ఏమో క్రాక్స్ ఇచ్చేసింది. ఇక్కడ కొన్ని చెట్లు మాత్రం బ్రౌన్ డస్ట్ తోటి నిండిపోయి ఉన్నాయి. అక్కడ మార్నింగ్ డ్యూ కూడా లేదు, అంటే పొద్దున్నే ఉండే మంచు కూడా లేదు. సన్ మాత్రం ఆఫ్ లేకుండా అంటే ఎండ అది వస్తుంది. డే బై డే పెరిగిపోతుంది. మంత్ ఇన్ అండ్ మంత్ అవుట్ అండ్ ద డౌట్ఫుల్ రెయినీ సీజన్ వాజ్ స్టిల్ ఫార్ అవే. అంటే రెయినీ సీజన్ డౌట్ఫుల్ అని ఎందుకన్నారంటే ఆ టైం కూడా వానలు పడతాయో లేదో అది కూడా చాలా దూరంగా ఉంది. కొన్ని మేకలు కొండ ఎక్కేవి. ఒక అబ్బాయి వాటిని చూస్తున్నాడు అనమాట. అంటే ఒక షెపర్డ్. ఆయన అక్కడ ఎవరినైనా చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరిని చూసి చిరునవ్వు నవ్వట్లేదు. ఆయన ఒక గ్రేవ్ గా అంటే గంభీరమైన లుక్ తోటి ఆ గోట్స్ ని, అంటే అక్కడ మనుషులు ఎవరు రావడం కొత్త వాళ్ళకి అలవాట్లేదు. అది చాలా లోన్లీ ప్లేస్ అనమాట. నెమ్మదిగా పీక్ అన్నది ఆ సైలెన్స్ నుంచి వస్తుంది. ఇద్దరు స్త్రీలు వచ్చారు, కిందకి వచ్చారు ఆ మార్గం ద్వారాను. వాళ్ళు ఏంటంటే ఈ కర్రలు అవి ఇస్తూ వాళ్ళ తలపైన ఉన్నాయి, అంటే వాటి ఫైర్ వుడ్ కోసం. ఒక ఆమె చాలా పెద్ద ఆవిడ, ఇంకొక ఆమె యంగ్ అనమాట. అక్కడ వాళ్ళు మోస్తున్న కర్రలు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. ప్రతి ఇద్దరు కూడా వాళ్ళ హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ రక్షించుకుంటూ ముద్దతోటి దాన్ని పెట్టుకుని వాళ్ళు లాంగ్ బండిల్ ఆఫ్ డ్రైడ్ బ్రాంచెస్, అంటే చాలా పెద్ద బండి అనమాట. అవన్నీ ఎండిపోయిన బ్రాంచెస్ అన్నిటిని కట్టేశారు ఒక వైన్ తో, అంటే అక్కడ తీగతోటే కట్టారు. ఆమె విత్ వన్ హ్యాండ్, ఒక చేతితో మాత్రమే పట్టుకుని వస్తున్నారు. వాళ్ళ శరీరాలు చాలా స్వేచ్ఛగా ఊగుతున్నాయి. వాళ్ళ కిందకు వచ్చేసరికల్లా ఒక లైట్, అంటే విత్ ఏ లైట్ రన్నింగ్ గెయిన్, అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు చీకటిగా ఉందేమో, ఒక లైట్ తోటి వాళ్ళు వస్తున్నారు చాలా హ్యాపీగా. వాళ్ళ యొక్క అంటే పాదాలకు ఏమీ లేవు, ఇదేంటి జోళ్ళు ఏం తొడుక్కోలేదు. ఆ పాత మాత్రం చాలా రఫ్ గా ఉంది. ఆ ఫీట్ వాళ్ళకి, ఆ మార్గం వాటికి తెలిసినట్టుంది. ఆ పాదాలు దానంతగా నడిచేస్తున్నాయి. అక్కడున్న స్త్రీలు ఎప్పుడు కిందకి చూడటం లేదు. వాళ్ళు ఏంటంటే హెడ్స్ చాలా స్ట్రైట్ గా పెట్టుకున్నారు, బరువు ఉంది కదా. దేర్ ఐస్ బ్లడ్ షాట్, కళ్ళు ఎర్రగా అయిపోయాయి అనమాట. ఆ తర్వాత అండ్ డిస్టెంట్, దేవర్ వెరీ థిన్, వాళ్ళు చాలా సన్నంగా ఉన్నారు. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందండి. చేయనా అందరినీ? వాళ్ళు చాలా సన్నంగా ఉన్నారనమాట. వాళ్ళ యొక్క పక్కటెముకలు కనిపిస్తున్నాయి. ఆ పెద్దగా ఉన్న స్త్రీ యొక్క జుట్టు అన్నది అది అన్వాష్డ్, అంటే అంటే దాన్ని ఏమి వాళ్ళు పట్టించుకోలేదు. అది ఎప్పుడు కూడా దువ్వుకున్నట్టుగా లేరు, అదేమో కడుక్కున్నట్టుగా అంటే వాష్ చేసుకున్నట్టు కూడా లేదు. అక్కడ ఆ అమ్మాయిలు యొక్క జుట్టు అన్నమాట, వాళ్ళు మాత్రం దువ్వుకున్నట్టు ఉన్నారు, ఆయిల్ రాసుకున్నట్టు ఉన్నారు ఏదో ఒకసారి. స్టిల్ సమ్ క్లీన్ స్పార్క్లింగ్ స్ట్రాండ్స్, అయినా కూడా అక్కడను మెరుస్తున్నటువంటివి కనిపిస్తున్నాయి. ఆమె కూడా అలిసిపోయింది. అండ్ దేర్ వాజ్ ఎ వేరీనెస్ అబౌట్ హెర్, అక్కడ బాగా అలసట ఆవిడలో కనబడుతుంది. నాట్ లాంగ్ ఎగో షీ మట్ హ్యావ్ సంగ్ అండ్ ప్లేడ్ విత్ అదర్ చిల్డ్రన్, అంటే చాలా కాలం, ఎక్కువ కాలం కిందటే, అంటే ఈ మధ్యనే ఆవిడ పిల్లలతోటి ఆడుకుని పాటలు పాడింది. బట్ దట్ వాజ్ ఆల్ ఓవర్, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఈ వుడ్ అంతా కలెక్ట్ చేసుకుని ఈ కొండల మించి ఆవిడ జీవితం అంతా కూడా అలాగే అనమాట. అండ్ వుడ్ బి
till she died. చనిపోయే వరకు అలాగే ఉంటుంది. With a respite now and then with the coming of a child. అంటే రెస్పైట్ మీన్స్ ఒక హేట్రెడ్ లాంటిది కదా, అప్పుడు అప్పుడు ఒక చిన్న పిల్లవాడు వచ్చేసరికల్లా రెస్పైట్, రిలీఫ్, రిలీఫ్. చూడు రెస్పైట్ రెస్పైట్ అంటే రిలీఫ్. ఏంటండి? ఎక్కడ రెస్పైట్ అంటే రిలీఫ్, రిలీఫ్, రిలీఫ్. ఎస్ ఎస్. ఆ చిన్న పిల్లవాడు వచ్చేసరికల్లా అప్పుడు అప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది. అంటే ఆవిడ ఎలా ఉందంటే తన జీవితం అంతా అలసటతో, ఇంకా ఆవిడకి ఇంకేమీ లేదు, ఆ వుడ్ తేవడం తప్ప. ఆవిడ చిన్న వయసులో పిల్లలతో ఆడుకుని హ్యాపీగా ఉంది, కానీ ఆ రోజులు ఏమో లేవు ఇప్పుడు. ఆవిడేమో ఆ చిన్న పిల్లవాడు ఎవడో వచ్చేసరికల్లా కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట ఆవిడకి. అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నారు, దేవర్ అకస్టమ్ టు ఇంత హార్డ్ వర్క్ కి అలవాటు అయిపోయి రోజు ఇంకా వుడ్ తేవడం తప్ప మరో పని లేకుండా జీవిస్తున్నారు. డౌన్ ద పాత్, మేమందరం కూడా ఆ పాత్ కిందకి వెళ్ళాం. అక్కడ ఒక టౌన్ అన్నది కొన్ని మైల్స్ దూరంలో ఉంది. అక్కడ వాళ్ళ యొక్క అంటే ఈ ఇంతవరకు తెచ్చినటువంటి ఇవంతా కూడా అక్కడ అమ్ముతారు. అది ఓన్లీ టు బిగిన్ అగైన్ టుమారో. మళ్ళీ ఇవాళ అదంతా అయిపోతే రేపు మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళు ఏంటంటే మాట్లాడుకుంటున్నారు, అంటే అప్పుడు లాంగ్ ఇంటర్వెల్స్ ఆఫ్ సైలెన్స్, అంటే అప్పుడు అప్పుడు మాట్లాడుకుంటున్నారు. సడన్లీ ద యంగర్ వన్ టోల్డ్ హెర్ మదర్ షీ వాజ్ హంగ్రీ. ఆ చిన్నావిడ ఏం చెప్పింది, నాకు ఆకలి వేస్తున్నదని. ఆ మదర్ ఏం చెప్పారంటే, దేవర్ బోర్న్ విత్ హంగర్. మనం ఆకలితోటే పుట్టాం, ఆకలితోటే జీవిస్తున్నాం, ఆకలితోటే చనిపోతాం. దట్ వాస్ దేర్ లాట్. అక్కడే అదే వాళ్ళందరూ, వాళ్ళ ఫేట్ అలా ఉంది. ఇట్ వాస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్. అక్కడ ఆ సత్యం అలా ఉందన్నమాట, ఆ యథార్థం. ఇన్ హెర్ వాయిస్ దేర్ వాజ్ నో రిప్రోచ్. అంటే ఏ రకమైన రిప్రోచ్ కరెక్ట్ మీనింగ్ చూస్తావా అంటే ఏదైనా ఒక రకమైన అంటే దుఃఖం కానీ అలా ఏమి లేవు. నో యాంగర్, నో హోప్. అంటే మనం ఎప్పుడు పుట్టాం, ఆకలితో పుట్టాం, ఆకలితో జీవిస్తాం, ఆకలితోటే చనిపోతాం అని అదేదో రిప్రోచ్. చూడు నాకు కరెక్ట్ లేకపోతే గస్ మీనింగ్ ఎందుకు, నేను చూడనా నువ్వు చూస్తావా? ఓకే, రిప్రోచ్ మీనింగ్ ఇన్ తెలుగు నిందలు. సో అక్కడ అంటే అది ఒక నిందాత్మకంగా ఆవిడ మాట్లాడటం లేదు. దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్. మనం ఆకలితో పుట్టాం, ఆకలితో జీవిస్తాం, ఆకలితోటి చనిపోతాం, అది మన యొక్క ఫేట్ అనమాట. ఆ స్టేట్మెంట్ లోని ఆవిడ చెప్పిన దాంట్లో ఏ రకమైనటువంటి హెట్రెడ్ కానీ కోపం కానీ ఏమీ లేవన్నమాట. అండ్ దట్ వాస్ దేర్ లాట్. ఇట్ వాస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఇన్ హెర్ వాయిస్. అంటే నిందాత్మకంగా మాట్లాడటం లేదు ఆవిడ. వీ కంటిన్యూడ్ డౌన్ ద స్టోనీ పాత్. అంటే అదంతా కూడా రాళ్లతో ఉందన్నమాట ఆ మార్గం. అక్కడ ఎవరు వినేవాళ్ళు కూడా, అబ్జర్వర్ ఎవరు లేరు. పిటీ చేసేవాళ్ళు కానీ, అంటే దయ చూపించేవాళ్ళు కానీ వాళ్ళ మీద, వాళ్ళ వెనకాల, అండ్ వాకింగ్ బిహైండ్ దెమ్, వాళ్ళ వెనకాలనే వస్తున్నారు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ పిటీ. అంటే ఆయన వాళ్ళ అతను ఎవరి కోసమో చెప్తున్నారనమాట. హీ వాజ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ పిటీ. అంటే ప్రేమ లేకుండా దయ లేకుండా ఉన్నాడనమాట. ఆయన వాళ్ళలో ఒకడు కాదు. హీ వాజ్ దెమ్, మళ్ళీ చెప్తున్నాడు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దెమ్, వాళ్ళలో ఒక భాగం కాదు. ఆయనే వాళ్ళే. హీ వాజ్ దెమ్ అంటే వాళ్ళే ఆయన. హీ హ్యాడ్ సీజ్డ్ అండ్ దే వార్. అంటే ఆయన ఆగాడు, వాళ్ళు ఆగారు. దే వర్ నాట్ ద స్ట్రేంజర్స్ హీ హ్యాడ్ మెట్ అప్ ద హిల్. అంటే ఆయన కలిసిన వాళ్ళలో వాళ్ళేం స్ట్రేంజర్స్ కాదు, వాళ్ళు ఆయన వాళ్ళకి చెందిన వాడే. హిస్ వర్ ద హ్యాండ్స్ దట్ హెల్డ్ ద బండిల్స్. అంటే ఆయన హ్యాండ్స్ కూడా ఆ బండిల్స్ ని పట్టుకునే ఉన్నాయి. అండ్ ద స్వీట్, ద ఎగ్జాషన్, ద స్మెల్, ద స్వెట్. అంటే అక్కడ ఆ చెమట, అలసట, అక్కడ ఉన్నటువంటి వాసన, ఆకలి, అవన్నీ వాళ్ళవి కావు. టు బి షేర్డ్ అండ్ సారోడ్ ఓవర్. అవి వాళ్ళు ఎవరి చేత షేర్ చేసుకోవట్లేదు, ఎవరి మీద అంటే ఎవరు వాళ్ళ పైన సారో చూపించక్కర్లేదు. అంటే వాళ్ళ ఎంత దుఃఖపట్టం లేదనమాట. బికాస్ దేవర్ టైమ్ అండ్ స్పేస్ హ్యాడ్ సీజ్డ్. అంటే దేశకాలాలు ఆగిపోయి. దేర్ వర్ నో థాట్స్ ఇన్ అవర్ హెడ్స్. వాళ్ళ యొక్క బుర్రల్లో ఆలోచనలు లేవు.
వాళ్ళు ఎంత అంటే అలసిపోయారు ఆలోచించడానికి. అండ్ ఇఫ్ వీ డిడ్ ద సన్ అంటే అండ్ ఇఫ్ వీ డిడ్ థింక్ ఇట్ వాస్ టు సెల్ ద వుడ్, వాళ్ళు ఏదైనా సరే ఆలోచిస్తున్నారు అంటే ఆ వుడ్ ఎలాగా అమ్మడం, ఈట్, రెస్ట్ అండ్ బిగిన్ అగైన్, అంటే ఎలా అంటే ఏదైనా తినడానికి దొరుకుతుంది, తర్వాత విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ మన్నాడు మామూలుగానే ఇవన్నీ మొదలెడుతున్నారు. ద ఫీట్ ఆన్ ద స్టోనీ పాత్, అంత రాళ్లతో ఉన్న మార్గం మీద అవి వాళ్ళ యొక్క పాదాలు ఏమీ హర్ట్ అవ్వలేదుట. నో అంటే నార్ ద సన్ ఓవర్ హెడ్, పైన ఉన్నటువంటి ఆ తీవ్రమైన ఎండ కూడా వాళ్ళని ఏమి బాధించట్లేదు. దేర్ వర్ ఓన్లీ 2 of us గోయింగ్ డౌన్ దట్ అకస్టమ్డ్ హిల్, ఎవరైతే ఆ హిల్ కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఓ ఇద్దరే మాతో పాటు కిందకు వస్తున్నారు. పాస్ దట్ వెల్ దేర్ వి డార్క్ యాజ్ యూజువల్, డ్రాంక్ యాజ్ యూజువల్, అంటే అక్కడ ఒక నుయ్యి ఉందనమాట, అక్కడ వీళ్ళు మామూలుగా అలవాటు ప్రకారం తాగేరు. అండ్ ఆన్ అక్రాస్ ద డ్రై బెడ్ ఆఫ్ ఏ రిమెంబర్డ్ స్ట్రీమ్, అంటే అక్కడ ఒక సెలయేరు కూడా ఉన్నట్టుగా గుర్తనమాట. డ్రైగా అయిపోయింది అది, అంటే అంతకు ముందు సెలయేరు అక్కడ ఉండేది, ఇప్పుడు అది డ్రైగా అయిపోయింది. ఐ హ్యావ్ రెడ్ అండ్ లిసన్ టు సమ్ ఆఫ్ యువర్ టాక్స్, ఆయన అంటున్నాడు, నేను మీ యొక్క మాటలు, మీరు చెప్పే ఉపన్యాసాలు, మీరు మీరు రాసే పుస్తకాలు చదివానండి కొంచెం. అండ్ టు మీ వాట్ యు సే అపియర్స్ వెరీ నెగటివ్, మీరు చెప్పేది నాకు చాలా నెగటివ్ గా ఉంది. దేర్ ఈస్ ఇన్ ఇట్ నో డైరెక్టివ్, నో పాజిటివ్ వే ఆఫ్ లైఫ్, మీరు చెప్పడంలో ఏ రకమైన సూచన లేదు, ఒక పాజిటివ్ వే ఆఫ్ నమస్తే అమ్మా. లైఫ్ లేదు. చెప్పండి. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? మా కృష్ణమూర్తి గారితో అక్కడ ఉన్న వ్యక్తి? అతను వస్తున్నాడని చెప్పారు కదా, వాళ్ళలోనే వాడు కానీ అతనికి ఏ ప్రేమ దయా లేవు అంటూ ఆయన చెప్తున్నాడు. ఆయన కృష్ణమూర్తి గారితో చెప్తున్నాడు. హీ అని మొదట చెప్పారు ఇందాక. ఆయన ఏమంటున్నాడు, నేను మీరు కొన్ని మీ పుస్తకాలు, మీ ఉపన్యాసాలు విన్నానండి. అది అర్థం అవుతుంది అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణమూర్తి. అదే ఒక వ్యక్తి వస్తున్నాడు అని చెప్పారు కదండి, అతను అని అన్నాడు. దేర్ ఈస్ ఇన్ ఇట్ నో డైరెక్టివ్, ఏ సూచన ఉండదు. నో పాజిటివ్ వే ఆఫ్ లైఫ్, అసలు పాజిటివ్ జీవితమే లేదండి. దిస్ ఓరియంటల్ అవుట్లుక్ ఈజ్ మోస్ట్ డిస్ట్రక్టివ్, ఇలాంటి అవుట్లుక్ అన్నది చాలా వినాశనకరంగా ఉంది. అండ్ లుక్ వేర్ ఇట్ హ్యాస్ ల్యాండెడ్ ది ఓరియంట్. ఓరియంట్ అంటే తూర్పు దేశాల వాళ్ళు, ఇది ఎక్కడికి తీసుకెళ్తోంది అనిపిస్తుంది. యువర్ నెగటివ్ యాటిట్యూడ్ అండ్ ఎస్పెషల్లీ యువర్ ఇన్సిస్టెన్స్ that there must be freedom from all thought is very misleading to us westerners. మా పశ్చిమ దేశాల వాళ్ళకి, అంటే మీరు చెప్పేటటువంటి ఆలోచన రహితంగా ఉండమని అంటున్నారే, అది మమ్మల్ని చాలా తప్పుదారి పట్టిస్తోంది. ముఖ్యంగా మాకు వీఆర్ యాక్టివ్ అండ్ ఇండస్ట్రియస్ బై టెంపర్మెంట్ అండ్ నెసెసిటీ. మేమేమో చాలా యాక్టివ్గా ఉంటాం, హార్డ్ వర్క్ చేస్తాం, అవసరం ఉన్నప్పుడల్లా ఆ టెంపర్మెంట్ ప్రకారం. వాట్ యు ఆర్ టీచింగ్ ఇస్ స్ట్రాంగ్ ఆల్ టుగెదర్ కాంట్రీ టు అవర్ వే ఆఫ్ లైఫ్. మీరు చెప్పేదంతా కూడానండి మా జీవిత విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. అర్థమైందా ఇంతవరకు అని ఆయన డైరెక్ట్ గా చెప్పాడు కృష్ణమూర్తి గారితో. ఇంకా if one may point out this division of people as one of the west or the east is geographic and arbitrary, is it not? కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, పశ్చిమ దేశాల వాళ్ళు, తూర్పు దేశాల వాళ్ళు అని ఇలాగ మీరు విడదీయడం అన్నది ఇదేమోని డివిజన్ ఆఫ్ పీపుల్ వెస్ట్ ఆర్ ఈస్ట్, ఇది జియోగ్రాఫికంగా, అంటే ఆ జియోగ్రఫీ అంటే తెలుసు కదా, అంటే వాళ్ళ యొక్క ఉండే ప్లేస్ అది, అంటే అంతేగాని ఇంకేమి కాదు అన్నట్టుగా. ఇట్ హ్యాస్ నో ఫండమెంటల్ సిగ్నిఫికెన్స్, దీనికి ఏమి ప్రాముఖ్యత లేదు, మౌలికమైన ప్రాముఖ్యత లేదు. మనం తూర్పు ఉన్న పశ్చిమ దేశంలో ఉన్న ఒక వెదర్ వీఆర్ బ్రౌన్, బ్లాక్, వైట్ ఆర్ ఎల్లో, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బ్రౌన్ గా ఉన్నా, ఎల్లోగా ఉన్నా, మనందరం మనుషులమేనండి అని ఆయన చెప్తున్నారు. వెదర్ వీ లివ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ఏ సర్టన్ లైన్, అది మనందరం హ్యూమన్ బీయింగ్స్ మే, సఫరింగ్ అండ్ హోపింగ్, అందరం బాధపడుతూ ఏదో ఒకటి ఆశలతో, భయంతో అండ్ నమ్మకాలతో, ఆనందంతో, బాధతో ఇక్కడ ఎగ్జిస్ట్ హియర్ యాజ్ దే ఎగ్జిస్ట్ దే. ఇక్కడ మనం ఎలా ఉన్నామో వాళ్ళు అన్ని చోట్ల మనుషులందరూ ఒకటే, అన్ని రకాలుగానే ఉన్నారు.
ఆలోచన అనేది వెస్ట్ ఈస్ట్ కి సంబంధం కాదండి. కానీ మ్యాన్ డివైడ్స్ ఇట్ అకార్డింగ్ టు హిస్ కండిషనింగ్. మనిషి తన కండిషనింగ్ ని బట్టి దీనిలాగా విడదీస్తున్నాడు. లవ్ ఈజ్ నాట్ జియోగ్రాఫిక్. ప్రేమ అన్నది జియోగ్రాఫిక్ అంటే ఏమిటండి తెలుగులోని, అంటే భౌగోళికం కాదు. ప్రేమ అనేది భౌగోళికంగా ఏం లేదు. హెల్డ్ ఎ సాక్రెడ్ ఆన్ వన్ కాంటినెంట్ అండ్ డినైడ్ ఆన్ అనదర్. ఒక ఖండంలో దీన్ని పవిత్రంగా, ఇంకో ఖండంలోని ఇంకొకలాగా చూడడానికి ప్రేమ అనేది అలాంటిది కాదు. అందుకని మానవుల యొక్క ఈ డివిజన్ అనేది ఎకనామిక్ అంటే ఆర్థికంగాను, అండ్ ఎక్స్ప్లాయిటింగ్ పర్పసెస్ అంటే ఇతరుల్ని స్వార్థానికి వినియోగించుకోవడానికి. దిస్ డస్ నాట్ మీన్ దట్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఇన్ టెంపర్మెంట్. అంటే వ్యక్తులు వాళ్ళ యొక్క టెంపర్మెంట్ కంటే వేరేగా లేరు అని అర్థం కాదు. అంటే మనుషులు అందరూ ఒకే టెంపర్మెంట్ తో ఉన్నారని అర్థం కాదు. ఇంకా అలాగే వాళ్ళ యొక్క ఎన్నో రకాల భేదాలు ఉండొచ్చు. దేర్ ఈస్ సిమిలారిటీ. అందరికీ ఒకే రకమైన సిమిలారిటీ కూడా ఉంది. అండ్ యట్ దేర్ ఈస్ డిఫరెన్స్. ఎన్నో విషయాల్లో సిమిలర్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు అలా ఉంటాయి. అందులో సిమిలరే. కొన్నిట్లో డిఫరెంట్ గా ఉంటాం. అంటే కొన్ని మన యొక్క కలర్ లో వాటిలో, బట్ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆల్ దిస్ ఈజ్ ఫెయిర్లీ ఆబ్వియస్ అండ్ సైకలాజికల్లీ ఫ్యాక్చువల్. ఇదంతా సత్యమే కదండి. సైకలాజికల్ గా ఇది నిజమే కదా. అందరూ బాధపడతారు, సుఖపడతారు, ఆనందపడతారు, దుఃఖపడతారు, అన్ని అందరికీ ఉంటాయి ఎక్కడున్నా. ఇట్ మే బి టు యూ, బట్ అవర్ కల్చర్, అవర్ వే ఆఫ్ లైఫ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఈస్ట్. మీకు అన్ని సమానమైనవండి. మా ప్రకారం మాత్రం తూర్పు దేశాల కంటే మా యొక్క సంస్కృతి, మా యొక్క జీవన విధానము అంతా వేరేగా ఉంటుంది. Our scientific knowledge slowly developing since the days of ancient Greece. అదే ఎప్పుడో పురాతనమైన గ్రీస్ నుంచి మా విజ్ఞాన శాస్త్రం చాలా నెమ్మదిగా డెవలప్ అవుతున్నది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఆర్ డెవలపింగ్ అలాంగ్ 2 different lines. అంటే తూర్పు దేశాలు, పశ్చిమ దేశాలు 2 వేరు లైన్స్ లో అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు. ఎవరు? ఆయన. సీయింగ్ ద డిఫరెన్స్ వి మస్ట్ యట్ బి అవేర్ ఆఫ్ ద సిమిలారిటీ. మీరు ఈ వేరుతనాన్ని చూస్తున్నారు, అది కూడా మనం చూడాలి. దాంతో పాటు పోలికలు కూడా చూడాలి. వాళ్ళకి వీళ్ళకి సిమిలర్ గా ఏమున్నాయో అవి కూడా మనం చూడాలి. ది అవుట్వర్డ్ ఎక్స్పాన్షన్స్ మే అండ్ డూ వేరీ. అంటే బాహ్యంగా అభివృద్ధులు అవన్నీ తేడా ఉండొచ్చు. బట్ బిహైండ్ దీస్ అవుట్వర్డ్ ఫార్మ్స్ అండ్ మేనిఫెస్టేషన్స్, ఈ బాహ్యంగా ఉన్నటువంటివి రూపాలు, ఇలాంటి వ్యక్తమైన ఈ కోరికలు, కంపల్షన్స్, తీవ్రమైనటువంటి భయాలు, అవన్నీ అందరివి ఒకటే. డు నాట్ లెట్ us బి డిసీవ్డ్ బై వర్డ్స్. పదాలతో మనం మోసం చేసుకోవద్దు. కానీ ఇక్కడ అక్కడ మనిషికి శాంతి కావాలని కోరుకుంటున్నాడు. అండ్ ప్లెంటీ అండ్ టు ఫైండ్ సంథింగ్ మోర్ దాన్ మెటీరియల్ హ్యాపీనెస్. అంటే తూర్పు దేశాల్లో, పశ్చిమ దేశాల్లో వ్యక్తికి మెటీరియల్ హ్యాపీనెస్ కంటే ఇంకా నాకు హ్యాపీనెస్ కావాలి, ఏదో ఉంది, శాంతి, ఆనందం కావాలని అక్కడ కోరుకుంటున్నారు, ఇక్కడ కోరుకుంటున్నారు. ఈ నాగరికతలు డిఫరెంట్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క వాతావరణం బట్టి, తర్వాత పరిసరాలను బట్టి, ఆహారం మొదలైన వాటిలో కల్చర్ త్రూఅవుట్ ది వరల్డ్ ఈజ్ ఫండమెంటల్లీ సేమ్. ప్రపంచం అంతా ఈ సంస్కృతి మాత్రం ఒకటే. 10 minutes ఉంది. మౌలికంగా ఒకటే. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, మనకున్న వాతావరణం బట్టి మన ఆహారం అలవాట్లు, అలాగే మన యొక్క పరిసరాలు అవన్నీ మారొచ్చు. కానీ త్రూఅవుట్ ది వరల్డ్ కల్చర్ ఈజ్ ఫండమెంటల్. ఇదే అంటే మౌలికంగా సంస్కృతి మాత్రం ఒకటే. ఫండమెంటల్ ఈస్ ద సేమ్. టు బి కంపాషనేట్, టు షన్ ఈవిల్. అంటే కంపాషనేట్ దయగా ఉండడం, చెడు వదిలేసుకోవడం, అలాగే ఔదార్యంగా ఉండడం, అలాగే ఎక్కువ అసూయ లేకపోవడం, క్షమాగుణం, ఇవన్నీ అన్ని చోట్ల కామనే. అందుకని మౌలికమైన కల్చర్ అన్నది లేకుండా ఏ నాగరికత ఇక్కడ గాని అక్కడ గాని అది వినాశనం అయిపోతుంది. నాలెడ్జ్ అనేది మనం బ్యాక్వర్డ్ పీపుల్ వల్లని పొందగలుగుతున్నాం. మేబీ acquired by the so-called backward peoples, they can very soon learn the knowledge of the West. know-how of the West. అంటే ఏ విధంగా వెస్టర్న్ పీపుల్ జీవిస్తున్నారు అన్నది వాళ్ళు చాలా వేగంగానే తెలుసుకోగలరు.
దే టూ కెన్ బి వార్మాంగర్స్, వాళ్ళు కూడా యుద్ధాన్ని కోరేవాళ్లే. జనరల్స్, లాయర్స్, పోలీస్మెన్, టైరెంట్స్, అంటే లాయర్స్, జనరల్స్, పోలీస్ పీపుల్, అంటే అలాగే క్రూరమైనటువంటి రాజ్యమేలే రాజులు, విత్ అంటే రాజులు అంటే రాజులే కాదు, క్రూరమైన ఇలాంటి క్రూరులు, విత్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ, అంటే వాళ్ళల్లో కొంచెం దే కెన్ వెరీ సూన్ లెర్న్ ది నో హౌ ఆఫ్ ద వెస్ట్ అని చెప్తూ వాళ్ళు ఇవన్నీ కూడా దే టూ కెన్ బి, వాళ్ళలోని ఈ వార్ మాంగర్స్ ఉన్నారు, జనరల్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ మెన్ ఉన్నారు, అంటే క్రూరమైన వాళ్ళు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అన్ని చోట్ల ఉన్నాయి. బట్ కల్చర్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ మ్యాటర్. కల్చర్ అన్నది సంపూర్ణంగా వేరైన విషయం. భగవంతుణ్ణి ప్రేమించడం, ఫ్రీడమ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క స్వేచ్ఛ, అవంత సులువుగా ఇతరుల వల్ల బై అండ్ వితౌట్ దీస్, ఇవన్నీ లేకుండా, అంటే the love of God and the freedom of man are not so easily come by, and without these material welfare doesn't mean much. అంటే ఇవేమీ లేకుండా ఆ లవ్ ఆఫ్ గాడ్ అవి నువ్వు స్వేచ్ఛ రావు. మెటీరియల్ వెల్ఫేర్ అన్నది అంత మెయిన్ కాదు. అంటే మెటీరియల్ అంటే పదార్థంగా, అదే అంటే బాగా రిచ్ గా ఉండడం, ఎన్నో గొప్ప గొప్ప కలిగి ఉండడం, ఇవన్నీ అంత ముఖ్యం కాదు. యు ఆర్ రైట్ ఇన్ దట్ సార్, మీరు ఆ విషయంలో చాలా రైటే. ఐ విష్ యూ వుడ్ కన్సిడర్ వాట్ ఐ సెడ్ అబౌట్ యువర్ టీచింగ్స్. నేనేమనుకుంటున్నానంటే మీ టీచింగ్స్ కోసం నేనేం చెప్పాను, బీయింగ్ నెగటివ్ గా ఉన్నాయని నేను చెప్పాను కదా, అది మీరు చూస్తారని చూస్తున్నాను. నేను నిజంగా అవి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. మీరేం అనుకోకండి నేను ఇంత రూడ్గా ఉన్నా అని. నేనంత మీకు అలా కనిపించి ఉండొచ్చు. ఒక సంవాట్ డైరెక్ట్ స్టేట్మెంట్ మీతో నేను చెప్తున్నానండి అన్నాడు. వాట్ ఈస్ నెగటివ్ అండ్ వాట్ ఈస్ పాజిటివ్? అప్పుడు నెగటివ్ ఏమిటి, పాజిటివ్ ఏమిటి? మనలో చాలా మంది యూజ్డ్ టు బీయింగ్ టోల్డ్ వాట్ టు డూ. మనం ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు మనకి. ద గివింగ్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్ డైరెక్షన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ టీచింగ్. అంటే ఏవో సూచనలు ఇవ్వడం, ఇలా చెయ్యి అలా చెయ్యి, అది మనం పాజిటివ్ టీచింగ్ గా అనుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల గురువు చెప్తూ ఉంటాడు, ఇగో ఇలా కూర్చో, ఇలా మెడిటేషన్ చెయ్యి, అదే పాజిటివ్ అనుకుంటారు. అంటే ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. పీపుల్ చాలా మంది ఏంటంటే ఇలాంటి సూచనలు ఇస్తే పాజిటివ్ టీచింగ్ అనుకుంటారు. టు బి లెడ్ అపియర్స్ టు బి పాజిటివ్, అంటే వాళ్ళని ఎవరో ఒకరు లీడ్ చేస్తే అది పాజిటివ్ టీచింగ్ అనుకుంటున్నారు, అదే నిర్మాణాత్మకమైనది అనుకుంటారు. అండ్ టు దోస్ హు ఆర్ కండిషన్ టు ఫాలో, ఎవరైతే ఇలా అనుసరించడం అనే కండిషనింగ్ అలవాటు అయిపోయారో, ద ట్రూత్ దట్ ఫాలోయింగ్ ఇస్ ఇవిల్, అలా ఫాలో అవడం అన్నది చాలా చెడ్డది. ఈవిల్ సీమ్స్ నెగటివ్, అంటే అది చాలా నెగటివ్ గా డిస్ట్రక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ సత్యం ఏంటంటే ఒక గురువు ఉంటాడు, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు పాటించడం, అది చాలా నెగటివ్, దానివల్ల చాలా చెడు జరుగుతోందని చెప్తున్నారు అని. ట్రూత్ ఈజ్ ద ట్రూత్ దట్ ఫాలోయింగ్ ఈజ్ ఇవిల్ సీమ్స్ నెగటివ్, డిస్ట్రక్టివ్. ట్రూత్ ఈస్ ద నెగేషన్ ఆఫ్ ద ఫాల్స్. అంటే సత్యం ఏమిటి, మన వాళ్ళు కూడా నా ఇతి అంటారు. నెగేషన్ అంటే ఏమిటి, ఇది కాదని ఫాల్స్ అంతా తీసేస్తే ఉండేదే సత్యం. నాట్ ద ఆపోజిట్ ఆఫ్ ద ఫాల్స్, ఫాల్స్ ఆపోజిట్ కాదు. ఇప్పుడు మనం ఏమిటనుకుంటామంటే ఇవేమో వ్యతిరేకత అనుకుంటున్నాం, కానీ ట్రూత్ అన్నది ఫాల్స్ అంతా తీసేస్తే ఉండేదే ట్రూత్, అది ఫాల్స్ కి ఆపోజిట్ కాదు. ట్రూత్ అంటే సత్యం అన్నది సంపూర్ణంగా పాజిటివ్ కంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ద నెగటివ్ అండ్ ఏ మైండ్ విచ్ థింక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆపోజిట్స్ కెన్ నెవర్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడు ఆపోజిట్ గా చూసిన వాళ్ళకి అది ఎప్పుడు తెలియదు. ఇక్కడ ఈ మాటకి మీరు అర్థం తెలుసుకోండి. అంటే ఇది కాదని తీసేయడం అనేది చేస్తే ఉన్నది సత్యం. సత్యం అన్నది ఆపోజిట్ కాదు అసత్యాన్ని, కానీ అంటే అసత్యమైనవన్నీ తీసేస్తే ఉంటేనే సత్యం. ఆ తేడా తెలుసుకోవాలి. ఐఎమ్ ఎఫ్రైడ్ ఐ డు నాట్ ఫుల్లీ అండర్స్టాండ్ ఆల్ దిస్. ఆయన కూడా చెప్పాడు, నాకు పూర్తిగా అర్థం కాలేదండి, వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ మోర్, కొంచెం ఎక్కువగా మాకు చెప్పగలరా అని అడిగారు. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, యు సీ సార్, వీఆర్ యూస్డ్ టు అథారిటీ అండ్ గైడెన్స్.
మనకి అథారిటీకిను గైడెన్స్ కి అలవాటు అయిపోయాం. అంటే ఏమిటండి, ఎవరో ఒక గురువు అక్కడ ఒక హై పెడస్ట్రల్ లో కూర్చుని వాళ్ళకి మనం పూజలు చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకి ఇదిగో ఇలా చేయి అలా చేయి ఆ చెప్పడానికి అలవాటు అయిపోయాము. In our urge to be secure, not only as individuals but as groups, nations, and races, have we not built a world in which war within and outside of a particular society? కాదు. యు సీ సార్, వీఆర్ అంటే మనం అథారిటీకి అలవాటు అయిపోయాం, గైడెన్స్ కిను. ఎవరో ఒకరు గైడ్ చేయాలన్న ఈ కోరిక మనకేంటంటే మనం భద్రంగా ఉండాలన్న దాంట్లోంచి వచ్చింది. అంటే మనం ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి అని ఫీల్ అవ్వడం అనే కోరికతోటే మనకి ఇంకెవరో గైడ్ చేయాలని కోరుకున్నాం. టు బి ప్రొటెక్టెడ్, మనం రక్షించబడాలి. అండ్ ఆల్సో ఫ్రమ్ ద డిజైర్ టు బి సక్సెస్ఫుల్, నేను చాలా ఎక్కువ జయప్రదంగా ఉండాలని ఆ కోరిక నుంచి కూడా మనని రక్షణ ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ డీపర్ అర్జెస్, ఈజ్ ఇట్ నాట్? అంటే మనం ఎలా కోరుతామండి లోపల లోపల, నేను క్షేమంగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి, నేను జయప్రదంగా ఉండాలి, నన్ను ఎవరో రక్షించుతూ ఉండాలి. ఇలాంటివన్నీ ఉండడం బట్టే మనకి ఇలాంటి కోరిక వస్తుంది, సమ్ అథారిటీ కావాలని. ఐ థింక్ ఇట్ ఈస్, బట్ వితౌట్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ మ్యాన్ వుడ్ అంటూ ఆయన ఆపేరు. అవునండి, నేను అనుకుంటున్నాను, కానీ రక్షణ, ఈ భద్రత లేకపోతే మనిషి అంటూ ఆయన ఆగాడు. ప్లీజ్ లెట్ us గో ఇన్ టు ద మ్యాటర్ అండ్ నాట్ జంప్ టు కన్క్లూషన్స్. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, మన ఇద్దరం కలిసి దీన్ని చూద్దామండి, అప్పుడే మీరు ఒక కన్క్లూషన్కి వచ్చికండి. మనం సెక్యూర్ గా ఉండాలన్న ఈ కోరిక వెనకాల నాట్ ఓన్లీ యాజ్ ఇండివిజువల్స్, అంటే వ్యక్తిగా నేను భద్రతగా ఉండాలని కాదు, నా గ్రూపు, నా జాతి, నా దేశము, ఇవన్నీ భద్రతగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం ఇన్ విచ్ హ్యావ్ వీ నాట్ బిల్ట్ ఏ వరల్డ్, మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించుకుంటున్నాం. అందులో యుద్ధము విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సొసైటీ, అంతర్గత యుద్ధం ఉంది, బాహ్యమైన యుద్ధం ఉంది, హ్యాస్ బికమ్ ద మేజర్ కన్సర్న్. అంటే ఇక్కడ మీకు అర్థమైందా ఈ పాయింట్? ఇప్పుడు చూడండి, నాకో గురువు ఉంటారు, మేము ఈ కల్ట్ పాటిస్తున్నాం, అందుకని అందులో ఏంటంటే మనం లోపల మనలో ఒక రకమైన వార్ టెండెన్సీ వస్తుంది, అవుట్ సైడ్ కూడా. ఈ అథారిటీ బట్టి ఏంటవుతుంది, కొన్ని టైంలో మనలో తిరుగుబాటు కూడా వస్తుంది. ఏంటి ఇలాగా చెప్తున్నాడు ఇతను అన్నట్టుగా. అంటే గురువు అనేస్తారు కానీ వెరీ రేర్లీ పీపుల్ ఫాలో. అయితే అవుట్ సైడ్ నుంచి ఏంటండి, మా వాళ్ళు ఎక్కువ అండి, మీ వాళ్ళు ఏంటి అంటూ అలాగా యుద్ధాలకి నాంది అవుతోంది అంటున్నారు. అంటే ఐ నో మై సన్ వాజ్ కిల్డ్ ఇన్ ఏ వార్ అక్రాస్ ద సీస్. అంటే ఆయన అంటున్నాడు, అవునండి నా కొడుకు కూడా ఒక యుద్ధంలో ఆ సముద్రాల అంటే క్రాస్ గా అక్కడే చంపబడ్డాడు అని చెప్తున్నాడు. ప్లీజ్ ఒక్క నిమిషం అండి, రేవతి గారి క్లాస్ లో ఉన్నాను, చెప్పండి. ఉంటున్నానండి ఇంట్లోనే. ఓకే, నేను ఎందుకో ఇవాళ వస్తాను అనుకున్నాను. ఓకే అర్థమైందండి, నా కొడుకు కూడా అలాగే యుద్ధంలో చంపబడ్డాడు అని ఆయన చెప్తున్నారు. అంటే అప్పుడు శాంతి అనేది ఒక మానసిక స్థితి. అదేంటంటే మనం అన్ని రకాల కోరికల నుంచి, భద్రత నుంచి